గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురు పౌర్ణిమ గురువుకే కాదు, మన జీవితాన్ని తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ తెలిపే ఒక రోజు. నమస్కారం. ఈరోజు గురు పౌర్ణిమ. చాలామందికి గురు పౌర్ణిమ అంటే మనకు విద్య నేర్పిన గురువులను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మన జీవితంలో మనకు ఏదో ఒక మంచి విలువ నేర్పిన ప్రతి వ్యక్తి ఒక గురువే అని నేను భావిస్తాను. మన మొదటి గురువులు ఎవరో తెలుసా? మన తల్లిదండ్రులు. మనకు మాటలు నేర్పించింది అమ్మ. నడవడం నేర్పించింది నాన్న. పడిపోయినప్పుడు మళ్ళీ నేర్పించింది కుటుంబం. అందుకే ఈ గురు పౌర్ణిమ రోజున మొదటి నమస్కారం మన తల్లిదండ్రులకు చేయాలని నేను భావిస్తున్నాను. వాళ్ళు మనకు కేవలం జన్మనే ఇవ్వలేదు, జీవితాన్ని కూడా ఇచ్చారు. అలాగే మన పూర్వీకులని కూడా ఈరోజు స్మరించుకోవాలి. ఎందుకంటే వారి కష్టాల ఫలితమే మన ఈరోజు జీవితం. మనకు కనిపించని ఎన్నో త్యాగాలు వాళ్ళ జీవితాల్లో దాగి ఉన్నాయి. వారు నాటిన విత్తనాలే ఈరోజు మనకు నీడనిస్తున్నాయి. ఒక్కసారి కళ్ళను మూసుకొని మన తాతల్ని, అమ్మమ్మలను, నానమ్మలు, కుటుంబ పెద్దలను గుర్తు చేసుకోండి. వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పండి. ఆ తర్వాత మన పాఠశాల గురువులను గుర్తు చేసుకోండి. అక్షరాలను నేర్పిన గురువు, తప్పు చేసినప్పుడు మందలించిన గురువు, ఓడిపోయినప్పుడు ధైర్యం చెప్పిన గురువు, ఒక మంచి మాటలతో మన జీవిత దిశనే మార్చిన గురువు. ఆ గురువులే లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కానీ జీవితం మనకు ఇంకొంతమందిని కూడా గురువులుగా పరిచయం చేస్తుంది. మనకు సహాయం చేసిన స్నేహితుడు అవ్వచ్చు, మన తప్పులను చూపించిన సహోద్యోగి అవ్వచ్చు, మనల్ని పరీక్షించిన శత్రువు అవ్వచ్చు, మనల్ని వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి అవ్వచ్చు, మనల్ని బాధ పెట్టిన సంఘటన అవ్వచ్చు. ఇవన్నీ కూడా మన జీవిత గురువులే. ఎందుకంటే సంతోషం కొన్ని విషయాలను నేర్పుతుంది, కానీ బాధ జీవితాన్ని నేర్పుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితాన్ని మార్చిన ఒక వ్యక్తి ఎవరు? మీకు ఒక అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరు? మీ మీద నమ్మకం ఉంచిన వ్యక్తి ఎవరు? ఈరోజు వారికి ఒక సందేశం పంపించండి. జస్ట్ థ్యాంక్ యూ. ఈ ఒక్క మాట వారి హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. ఇంకేం ఎక్స్ట్రా మెసేజ్ అవసరం లేదు. జస్ట్ సే థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ ద పీపుల్ who are in your life, who supported you in your bad times or good times. Just say thank you to them. వారి హృదయాన్ని ఆనందంతో నింపేస్తుంది. మన కుటుంబ సభ్యులను కూడా మరవకండి. మన విజయానికి చప్పట్లు కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మన కష్టాల్లో మనతో పాటు నిలబడిన వాళ్ళే మన కుటుంబ సభ్యులు. వారికి కూడా ఈరోజు థ్యాంక్ యూ చెప్పండి. గురు పౌర్ణిమ అంటే కేవలం పూజలు చేయడం కాదు, మనం గ్రాటిట్యూడ్తో జీవించడం అని నా భావం. మనకు దారి చూపిన ప్రతి ఒక్కరిని మనము గౌరవించడం అన్నది మన సనాతన ధర్మంలో ఉన్న సాంప్రదాయం. మన జీవితంలో వెలుగు నింపిన ప్రతి ఒక్కరికి ఈరోజు థ్యాంక్ యూ చెప్పండి. ప్రాబబ్లీ అది మన చిన్నవాళ్ళు కూడా అవ్వచ్చు, మన పిల్లలు కూడా అవ్వచ్చు, మన చుట్టుపక్కల ఉండే స్నేహితులు కూడా అవ్వచ్చు. ఈరోజు ఒక చిన్న పని చేయండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి, మీ గురువులకు ఫోన్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు థ్యాంక్ యూ చెప్పండి, మీ పూర్వీకులు నమస్కరించి ఒక దీపం వెలిగించండి. ఈ చిన్న పనులు మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలవు. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగును చూపించే వ్యక్తి. అలాంటి వెలుగులు మన జీవితంలో ఎన్నో రూపాల్లో వచ్చే ఉంటాయి. వారందరికీ ఈ గురు పౌర్ణిమ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.